2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఈ మాసంలో వచ్చే పండుగలు ఏంటో తెలుసుకుందాం. మరికొన్ని రోజుల్లో ఆషాఢం ముగిసిపోతుంది. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసంగా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసంగా శ్రావణ మాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5వది. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించే చంద్రాయనమానం క్యాలెండర్ ప్రకారం దీని ప్రకారం ఈ ఏడాది ఆగస్టు మాసం 5 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వ్రతాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అని చెబుతారు. ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు. భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ మాసంలో శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, సెమి ఆకులు సమర్పించి పూజ చేయడం వల్ల పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. క్షీరసాగర మథనం జరిగిన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించిన విషయం తెలిసిందే. దాని ప్రభావం వల్ల మండిపోతున్న శివుడిని శాంతింపజేసేందుకు అభిషేకం నిర్వహిస్తారని చెబుతారు. అందుకే శ్రావణ సోమవారాలు క్రమం తప్పకుండా శివాభిషేకం నిర్వహిస్తారు. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు నాగల పంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శని త్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఈ ఏడాది శ్రావణ మాసం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. మొదటి శ్రావణ సోమవారం కూడా అదే రోజు అవుతుంది. శ్రావణ సోమవారం ఆగస్టు 5 నుంచి మొదలవుతుంది. రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు 12, మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు 19, నాలుగవ శ్రావణ సోమవారం ఆగస్టు 26, ఐదవ శ్రావణ సోమవారం సెప్టెంబర్ 2 అమావాస్య రోజు వచ్చింది. ఆ రోజుతో శ్రావణ మాసం పూర్తిగా ముగిసిపోతుంది. ఇక శ్రావణ మంగళవారాలు కూడా చాలా ముఖ్యమైనవి. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6, రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 13, మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 20, నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు 27న వచ్చింది.